వివిధ పార్టీల కార్యాలయాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతి బాపులే జయంతిని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, దాసోజు యాదగిరిచారి, మంగళపల్లి కిషన్, బైరు సత్తయ్య గౌడ్, డబ్బికార్ రాజా, మేకల అనిల్, గడ్డం మహేష్, టంగుటూరు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునీరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, చంపాల చంద్రశేఖర్, గంగాధర్ స్వరాజ్, గోవిందు బాలరాజ్, కాంచనపల్లి క్రాంతి, శ్రావణి, నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబావు పూలే 199వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆనాడు 19వ శతాబ్దంలోనే మరి జ్యోతిబావు పూలే వారి శ్రీమతిని ఒక విద్య నేర్పించి ఒక ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజుల్లో మహిళలకు విద్యను నేర్పించి మరి పాఠశాలను నెలకొల్పి అణగారిన వర్గాలకు ఎంతో మరి మేలు చేశారు. కాబట్టి మరి వారిని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్ల కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. జ్యోతిరావు పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జ్యోతిరావు పూలే ఇప్పుడు బీసీలకు ఎంతో ఇది చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బడుగు వర్గాల పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇళ్ళకాలం బీసీలకు అండగా ఉండడానికి వారి ఆశయాలన్నీ అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు కూడా బడుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి అదే బాటలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా మరి బడుగు బలైన వర్గాల దళిత అభివృద్ధి కోసం, యువజన విద్యార్థుల కోసం, మళ్ళీ మహిళల సాధికారత కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కూడా కృషి చేస్తూ ఉంది. మరి ఆ ఆశయాలు తీసుకోవడం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నిరంతరం వారి కార్యక్రమాలను తీసుకెళ్ళడం, వారి ఆశయ సాధనను ముందరికి తీసుకెళ్ళడం, వారి జీవితాంతం వారి ఆత్మశాంతి కోసం వారి ముందరికి వెళ్ళే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ బడుగు బలైన అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం. బీసీ నాయకులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల కాంస్య విగ్రహాలను నూతనంగా ఏర్పాటైన అసెంబ్లీలో కానీ నూతనంగా ఏర్పాటైన పార్లమెంట్లో కానీ వారి విగ్రహాలని ప్రతిష్టాపించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, చేతివృత్తుదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, ఐత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, కొండ అనురాధ, కొండ వెంకన్న, కంబంపాటి శంకర్, పరిపూర్ణాచారి, బొల్లు రవీందర్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, ఔట రవీందర్, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, పొంగరాల వెంకటయ్య, ఆదిమల్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పూలే గారి ఆశయాలను సాధిద్దాం 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 పూలే గారి ఆశయాలను సాధిద్దాం 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 పూలే గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం వితంతు వివాహాలను ప్రోత్సహించినటువంటి పరిస్థితి, అదే రకంగా ఆ సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షత వ్యతిరేకంగా అనేక మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే. కానీ నేటికి కూడా ఇంకా అనేక గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం కొనసాగుతూ ఉన్నది. అదే రకంగా విద్య ప్రాధాన్యత ఆ రోజుల్లోనే చెప్పారు, కానీ నేటికి కూడా విద్య అందించడంలో నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొత్తం కూడా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మరి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యతోటి అన్ని మారుతుంది అనేది విద్య కావాలనే ఉద్దేశంతో ఆయన ఆ యొక్క భార్యకు విద్య నేర్పి ఆయన విద్య నేర్చుకొని మొత్తం ఆ యొక్క భారతదేశ వ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక విద్యని వ్యాపించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా యొక్క ఆనాడే బామనీయ వ్యవస్థ వ్యతిరేకంగా విద్య నేర్పిండు, బళ్ళు పెట్టిండ్రు, పాఠశాలలు పెట్టిండ్రు, సమాజాన్ని మార్చిండు, బడుగు బలైన వర్గాలు మార్చిండు. ఆ యొక్క ఆనాడు ఆ పద్ధతులు చేస్తేనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాము, బడుగు బలైన వర్గాలు ఈ స్థాయిలో ఉన్నారు అనేది మనం చేస్తూ ఇప్పటికి నేటికి రూపాలు మారినా కూడా మహిళలపైన ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం, వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడం కోసం మహిళలందరూ కూడా చైతన్యవంతమయ్యి మరి ముందుకు సాగాలి. విద్యనే సమాజంలో మార్పు అనేది వారు చెప్పిన ఘనత చూసినట్టయితే ఇలా జ్యోతిరావు గారు, పూలే గారు ఒక బీసీ వర్గాలకే మాత్రమే కాదు, తను బీసీ అయినా కూడా అట్టడుగు ప్రజలకు, అన్ని రకాల ఉన్న ప్రజలకు విద్యను అందించాలి, సమానత్వం కావాలి అని చెప్పేసి కొట్లాడిన మహనీయులు మరి జ్యోతిరావు గారు పూలేకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. అదేవిధంగా బార్ అసోసియేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పలువురు న్యాయవాదులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.